ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు జనవరి 2, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, మీరు పరస్పరం చాలా ఆత్మిక స్నేహంతో ఉండాలి. ఎప్పుడూ కూడా విభేదాలలోకి రాకూడదు. ప్రశ్న: ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లవాడు తమ హృదయాన్ని ఏ విషయం ప్రశ్నించుకోవాలి? జవాబు: మీ హృదయాన్ని ఇలా ప్రశ్నించుకోండి. 1వ పాయింట్: నేను ఈశ్వరుని హృదయంలో ఉన్నానా? 2nd పాయింట్: నాలో దైవీ గుణాల ధారణ ఎంతవరకు ఉంది? 3వది: బ్రాహ్మణుడనైన నేను ఈశ్వరీయ సర్వీస్లో ఇబ్బందులు కలిగించడం లేదు కదా? 4వది: సదా క్షీరఖండం వలె ఉంటున్నానా? పరస్పరంలో ఏకాభిప్రాయం ఉందా? 5వది: నేను సదా శ్రీమతాన్ని పాలన చేస్తున్నానా? మురళీపాట: భోలానాథుని కంటే అతీతమైన వారు ఎవ్వరూ లేరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. 1st పాయింట్: బాప్దాదా హృదయంపై అధిరోహించడానికి మనస, వాచ, కర్మణ సేవ చేయాలి. యాక్యురేట్ ఆల్రౌండర్గా తయారవ్వాలి. 2nd పాయింట్: ఏ పాత సంబంధము గుర్తుకు రానంత దేహీ అభిమానిగా తయారవ్వాలి. పరస్పరం చాలా ఆత్మిక ప్రేమతో ఉండాలి. ఉప్పు నీరుగా అవ్వరాదు. వరదానము: విశ్వ పరివర్తన యొక్క శ్రేష్ఠ కార్యంలో తమ వ్రేలును అనగా సహయోగమును ఇచ్చే మహాన్ సో నిర్మాణ్ భవ. వివరణ: ఏదైనా స్థూల వస్తువును లేక పదార్థాన్ని తయారు చేయనప్పుడు అందులో అన్ని వస్తువులను వేస్తారు. ఏదైనా సాధారణ తీపి లేక ఉప్పు తక్కువైనా ఎంత ఫస్ట్ క్లాస్ పదార్థమైనా తినడానికి యోగ్యంగా తయారవ్వదో, అలాగే విశ్వ పరివర్తన యొక్క ఈ శ్రేష్ఠ కార్యం కొరకు ప్రతి ఒక్క రత్నము అవసరమే. అందరి సహయోగము కావాలి. అందరూ తమ రీతుల ద్వారా చాలా అవసరం. అందరూ శ్రేష్ఠ మహారథులే. అందువలన తమ కార్యం యొక్క శ్రేష్ఠతను, గొప్ప విలువను తెలుసుకోండి. అందరూ మహానాత్మలే, కానీ ఎంత మహాన్గా ఉన్నారో అంత నిర్మాణ్గా అనగా నిరహంకారిగా కూడా తయారవ్వండి. స్లోగన్: మీ నేచర్ను అనగా స్వభావాన్ని సరళంగా చేసుకుంటే కార్యాలన్నీ సులభమైపోతాయి. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. జీవితంలో ఉంటూ సమయం నాజూకుగా ఉన్న పరిస్థితులు, సమస్యలు, వాయుమండలం డబల్ దూషితంగా ఉన్నప్పటికీ వాటి ప్రభావం నుండి ముక్తులుగా ఉండాలి. జీవితంలో ఉంటున్న ఈ సర్వ రకరకాల బంధనాల నుండి ముక్తంగా ఉండాలి. ఈ ఒక్క సూక్ష్మ బంధనం కూడా ఉండరాదు. ఇలా ప్రతి బ్రాహ్మణ పుత్రుడు బంధనముక్తంగా, జీవన్ముక్తంగా తయారవ్వాలి. సంగం యుగంలోనే ఈ జీవన్ముక్త స్థితి యొక్క ప్రాలబ్ధాన్ని అనుభవం చేయాలి. అచ్చా, ఓం శాంతి.